ఏబీ ఎక్స్ప్రెస్ అప్డేట్స్ చూద్దాం. పాఠశాల విద్యార్థినులపై శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ ఆంక్షలు విధించడంపై బీజేపీ బహిరంగ దళ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రి మొగలికుదురులోని శ్రీ చైతన్య స్కూల్ ఆడపిల్లల స్కూల్కు వచ్చేటప్పుడు బొట్లు, గాజులు, చేతికి తాళ్లు, జడలో పువ్వులు పెట్టుకోవద్దని విద్యార్థినులపై ప్రిన్సిపల్ బాలాజీ ఫిర్యాదు చేయగా తల్లిదండ్రులు, బీజేపీ బహిరంగ దళ సభ్యులు నిరసన చేపట్టారు. ప్రిన్సిపల్ బాలాజీ విద్యార్థినుల పట్ల హిందూ వ్యతిరేక ధోరణి అవలంబిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే ప్రిన్సిపల్ బాలాజీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సత్యసాయి జిల్లా పెనుకొండలో భారీ నగదును పట్టుకున్నారు పోలీసులు. సూరత్ నుంచి బెంగళూరుకు ఇన్నోవా వాహనంగా వెళ్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు ఆ వాహనాన్ని అడ్డుకుని తనిఖీలు చేయగా డబ్బు కట్టలు బయటపడ్డాయి. డబ్బును తరలిస్తున్న ఇద్దరు వ్యాపారులు పోలీసులను చూసి పరారయ్యారు. అయితే ఆ డబ్బు హవాలా డబ్బా, బ్లాక్ మనీ అనేది కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అందులో ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్లో కెప్టెన్ దీపికా యువతకు ఆదర్శమని, ఎందరో స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. సత్యసాయి జిల్లా తంబలపట్టికి చెందిన దీపిక ఇటీవల అందుల క్రికెట్ వరల్డ్ కప్ సాధించిన ఇండియా టీం కెప్టెన్గా వ్యవహరించారు. వరల్డ్ కప్ సాధించినందుకు గాను భారీ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పుట్టపర్తి జిల్లా కేంద్రంలో 10 సెంట్ల స్థలంలో పాటు అమరాపురంలోని 5 ఎకరాల భూమిని ఇవ్వాలని కలెక్టర్కు సిఫార్సు చేసినట్లు తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఏసీ బిల్డింగ్ ముందు కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన ఎస్సీల ఆందోళనకు దిగారు. ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలకు సబ్సిడీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 4 ఏళ్లుగా తిరుగుతున్నా అధికారులు తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరారు. సబ్సిడీ ఇవ్వండి అంటూ విన్నవించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరంలో వ్యవసాయ సహకార సంఘం ఉద్యోగులు నిరసన చేపట్టారు. జీవో 36 వెంటనే విడుదల చేయాలని, వేతన సవరణ వెంటనే చేయాలని, గ్రాడ్యుయేట్ యాక్ట్ ప్రకారం అమలు చేయాలని డీసీసీ బ్యాంకుల ముందు నిరసన చేపట్టారు. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా 62 ఏళ్లకు పెంచాలన్నారు. 2019 తర్వాత చేరిన ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. లాభ నష్టాలతో సంబంధం లేకుండా జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్లు బకాయిలను 7,800 కోట్లను వెంటనే విడుదల చేయాలని వైసీపీ విద్యార్థి విభాగం ఆందోళనకు దిగారు. తాడేపల్లిలోని సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. రాష్ట్రానికి కావాల్సింది వేల లక్షల కోట్లతో నిర్మించే రాజధాని కాదని, రాష్ట్రానికి కావాల్సింది విద్యార్థుల భవిష్యత్తు అని నిర్ణయించారు. విద్యార్థులను విస్మరిస్తే భవిష్యత్తులో భారీ స్థాయిలో ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నారు. ఒంగోలు జిల్లా పొదిలమ్మ నగర్ పొదిలమ్మ గుడి సర్వే నంబర్ 289/2లో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను దేవాదాయ శాఖ అధికారులు తొలగించారు. స్థానికంగా ఉండే నాగరాజు, సుజాత దంపతులు ఇల్లు కట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా దేవాదాయ శాఖ అధికారులు అడ్డుకున్నారు. ఆ స్థలం దేవాలయానికి చెందిందని నిర్మాణాలను అడ్డుకున్నారు. అయితే తాము ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నామని, ఇక్కడ అనేక ముందే ఇదే స్థలంగా శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకున్నారని, అయితే తాము కూడా రేకుల షెడ్ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకుంటే దేవాదాయ శాఖ అధికారులు తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు అడ్డుకోవడంతో వారు ముందే ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో వారిని అడ్డుకుని అక్కడి నుంచి పంపించారు. ఏళ్లుగా నివాసం ఉంటున్న తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న హై యాక్షన్ చిత్రం అఖండ 2 విడుదలకు అడ్డంకులన్నీ తొలగిపోయాయి. విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో బాలయ్య అభిమానులు అలిపిరి శ్రీవారి పాదాల దగ్గర నోట కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అఖండ 2 ఘన విజయం సాధించి బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొట్టాలని కోరుతూ శ్రీవారిని ప్రార్థించారు. శ్రీవారి ఆశీస్సులతో బాలయ్య అభిమానులు రెట్టింపు ఉత్సాహంతో సినిమా కోసం ఎదురు చూస్తున్నామని, అఖండ 2 సినిమా చరిత్ర సృష్టించడం ఖాయమంటూ అభిమానులు దీపం వ్యక్తం చేశారు.